హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను అతి ముఖ్యమైన వంటకం, డాక్టర్లు ముందుగా చెప్పే తోటకూర ఆకుకూర వంటకం చేసి చూపిస్తున్నాను. ఈ వంటకం మన హెల్త్కి చాలా మంచిది. తోటకూర అంటే ముందుగా చెప్పేది డాక్టర్స్ ఇదే. అయితే ఈ తోటకూరని ఈ విధంగా టమాటాలు వేసి చేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి వాటిని మిక్సీ జార్లో వేసి ఉల్లిపాయలు, మిర్చి, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ వేసి జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తోటకూర సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఈ ఆకుకూరకు సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ముందుగా అర స్పూను జీలకర్ర, 6 వెల్లుల్లి, పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ ఉల్లికాడలు, తర్వాత కరివేపాకు నేను ముందుగా సన్నగా తరిగి పెట్టాను, అది వేసాను. మీరు ఉల్లికాడలు వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకోవాలి. కొద్దిగా మగ్గిపోయిన తర్వాత బాగా స్మెల్, మంచి వాసన వస్తూ ఉంటుంది. ఆ టైంలో స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి, తర్వాత 2 స్పూన్ల కారము, 1 స్పూను అంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పొడులన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇవంతా బాగా ఉడికిన తర్వాత 2 నిమిషాల తర్వాత ఆకుకూర వేసుకోవాలి. ఈ తోటకూరని కడిగి పెట్టుకున్నాం కదా ముందుగా, ఈ తోటకూరని గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. మగ్గిపోతుంది. చూడండి ఎంత బాగా మగ్గిపోయింది. ఇక్కడ మీరు గమనించారా, తోటకూర మనం ఫ్రై చేస్తే నల్లగా మారుతుంది, కానీ ఇక్కడ అదే కలర్లో ఉంది. అంతేనండి, టేస్టీ టమాటా తోటకూర రెడీ.